మరి ఈ రోజు వచ్చి ఎందుకు మాట్లాడేది? బయటికి మాట్లాడాలి కదా. అది ఆమె చేసిన తప్ప కాదా? ఒక మహిళ నువ్వు ఫ్రీడమ్ అడిగినావు, ఫ్రీడమ్ అడిగితే ఏం చేసి నా సెన్సర్ కొట్టింది. మరి దాని గురించి వచ్చి మాట్లాడాలి. ఎన్నో రేపులు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు ఎవరు వచ్చి మాట్లాడట్లేదు? ప్రతి ఒక్కరికి హక్కు ఉంది అంటున్నావు. ఆడవాళ్ళకి స్వేచ్ఛ అంటున్నావు. ఏడా ఉంది నీ స్వేచ్ఛ? బట్టలు ఇప్పుకునే దాంట్లో నీకు స్వేచ్ఛ ఉంది, తిరిగే దాంట్లో నీకు స్వేచ్ఛ ఉంది, తాగడే దాంట్లో నీకు స్వేచ్ఛ ఉంది. నువ్వు స్వేచ్ఛ అడుగుతున్నావు. నీకు దేంట్లో కావాలి స్వేచ్ఛ అంటే? మగవాళ్ళు ఆడవాళ్ళు సమానంగా అన్నారు. నువ్వు ఉద్యోగం చేసే దాంట్లో స్వేచ్ఛ అడుగు, భర్తను చూసుకునే దాంట్లో స్వేచ్ఛ ఇస్తారు. మొగని చంపి ట్రంపులో పెట్టి ఇంకొని వేసుకొని పోతే అది స్వేచ్ఛ అన్నారు. ఎన్ని అసలు అబ్బాయిలను అయితే పాటకాయలు మాదిరి లేపేస్తారు. ఈ ఆడవాళ్ళు పాటకాయలు మాదిరి లేపేస్తారు. మామూలు కాదు. పెళ్లిళ్ళు చేసుకోవాలంటే చచ్చిపోతారు ఒక్కొక్కడు. పెళ్లి చేసుకోకపోతేనే అమ్మ నాయనతో టార్చర్, చేసుకుంటేనే అది చంపి ఏడు రమ్ములు పెడుతుందో ఏడు పెడుతుందో అది తెలియదు. మరి దాంట్లో గురించి వచ్చి మాట్లాడాలి. ఖచ్చితంగా వచ్చి మాట్లాడే హక్కు అనుసూయకుంది. అంతే తప్ప నేను ఆడోళ్ళని తక్కువ చేస్తావా అంటే ఆడోళ్ళని తక్కువ చేస్తేనే ఈ మాత్రం సావతంగి పెడుతున్నాయి తల్లి. ఇంకెక్కువ చేస్తే మొగోళ్ళిగా ఇట్లా అలా చూసుకోవాలి. ఇప్పుడు పులిలని సింహాలను కూడా ఎట్లా చూసుకుంటున్నామో అలా కూడా కనిపించడం తక్కువనే. నువ్వు సమాన హక్కులు అడిగినప్పుడు 10 మందికి పనికొచ్చేలా చెప్పు. అందరు యాక్సెప్ట్ చేసేలా ఉండాలి నీ హక్కులు. అంతే తప్ప 10 మంది పనికిరాని వాళ్ళు అయ్యేటట్టు నీ హక్కులు అవసరం లేదు. నీ బట్టలలో స్వేచ్ఛ అడిగినావు. నీ మొగని ముందర వేసుకో, అడిగితే నీ చెప్పు తీసుకొని కొట్టుకోడు ఆయన. నీ మొగని ముందర వేసుకో, మొత్తం విప్పుకొని తిరుగు, మాకు అవసరమే లేదు. నీకు స్వేచ్ఛ అన్నవు. నీకు స్విమ్మింగ్ పూల్ కొత్త ఏం కాదు, అవేం కాదు, కానీ చూసేటోళ్ళకి మాకు గలీజ్ అనిపిస్తుంది. మీ దాంట్లో గురించి మాట్లాడిన బట్టల గురించి, ఆమె ఇంట్లో వేసుకున్న బట్టల గురించి మాకు అవసరం లేదు, ఇప్పుకున్న అవసరం లేదు, వేసుకోకపోయినా మాకు అవసరం లేదు. బయటికి వచ్చి ఆమె సోషల్ మీడియాలో పెట్టడం వల్లనే మేము మాట్లాడాల్సి వచ్చింది. మేము మాట్లాడినామని చెప్పేసి ఆమె కేసు పెట్టింది. దాని దిక్కుమాల కేసుకి నేనే భయపడాలి. నేను పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీల పిఏ వాళ్ళకే నేను భయపడలేదు. దిక్కుమాల దీనికి నేనెందుకు భయపడతా? అది నా మీద కేసు పెట్టింది అనుకో, నేనైతే కూర్చోను కదా. రిటర్న్ నేను మళ్ళీ పెడతాను. నా వరకు రాలే కాబట్టి నేను ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పటివరకు నా వరకు అయితే రాలేదు, ఎలాంటి నోటీసులు రాలేదు, పిఎస్ నుంచి ఫోన్లు కూడా రాలేదు కాబట్టి సో ఇప్పటివరకు అయితే నేనేం తీసుకోలేదు. ప్రతి దాంట్లో అదే అనసూయ చేసింది, అనసూయ ఇలా మాట్లాడింది, అనసూయ అలా మాట్లాడింది. ఇక్కడనే ఒక మేడం మాట్లాడింది. అసలు అనసూయ చేసింది కరెక్టే. ఏం కరెక్ట్? బట్టలు ఇప్పుకోవడం కరెక్ట్. మరి ఈ షాపింగ్ మాల్ కూడా తీపిచ్చేసి చిన్న చిన్న మీటింగ్ షెడ్యూల్ పెట్టినాం అనుకో, అందరం సెట్ అయిపోతుంది అన్నమాట. ఈ లెక్క చూస్తే అందరికి పెద్ద పెద్ద చీరలు, ఈ పట్టు చీరలు ఎందుకు అన్ని మూపియాలి, తిప్పుకొని మొత్తం మిడిల్ షెడ్యూల్ మన గోవాలో వేసుకున్నట్టు వేసుకోవాలి. దానికి కూడా గోషి అని పేరు వచ్చినట్టు దీనికి కూడా అట్లనే వస్తుంది. నువ్వు ఒక సెలబ్రిటీవి, నువ్వు ఎట్లుంటే బయట వాళ్ళు అట్లా వేసుకుంటారు. నువ్వు 10 మందికి మంచిగా చెప్పు, మేము కూడా నీ వెనుక వస్తాం. 7 వరకైనా రావడానికి ఐమ్ రెడీ. అంతే తప్ప నువ్వు బట్టలు ఇప్పుకొని తిరుగుతా, నాకు అలానే స్వేచ్ఛ ఉందంటే పాడవేటి దోకి ఇసి పెడతాం. ఎవ్వడు ఊకునేది ఏం లేదు. పెద్ద పెద్ద దేశాలే మన భారతదేశానికి తల ఉంచుతున్నారు. తలకు మాసిన ముండ తీసుకొచ్చి తల కిందికి దించుతుంది. అవసరమా ఇదంతా? ఈ బట్టల గోలేంద్ర నాయన, ప్రపంచంలో ఎన్నో తలగబడి ఉన్నాయి. దాంట్లో గురించి వచ్చి మాట్లాడతలేదు. దాంట్లో గురించి వచ్చి మాట్లాడాలి కదా. ఎన్నో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఫుడ్ లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి వచ్చి మాట్లాడచ్చు కదా. చిన్న చిన్న పిల్లల మీద రేపులు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే దీన్ని చూసుకుంటూ దాన్ని పోయి చేస్తున్నారు. అంతే. రేపులు ఎలా జరుగుతున్నాయి అంటున్నారు. ఎలా ఎందుకు జరుగుతాయి? నువ్వు ఇప్పుకొని తిరుగుతున్నావు, నువ్వు దొరకలేవు. నువ్వు దొరికితే నీకు ఖచ్చితంగా నిన్నే చేస్తారు. నిన్ను చూసుకొని దాన్ని చేస్తున్నాడు. అందుకే జరుగుతున్నాయి. ఇంత ముందుకు జరగలేదా రేపులు అనేది? ఇంత ముందుకు ఇంత దళిద్రమైన ఫోన్లు లేవు, యూట్యూబ్లు లేవు, బ్లూ ఫోన్లు లేవు, ఏమి లేవు. అప్పుడేమో కామంతో జరిగినాయి, ఇప్పుడు కళ్ళు నెత్తికెత్తి జరుగుతుంది. ప్రతిసారి ఇదే మాట్లాడుతావు, మగోలే తప్పు. ఏడే తప్పు అయింది? నువ్వు ఇప్పుకొని తిరుగుతున్నావు, వాడిని నీలా ఇప్పుకొని తిరుగుతున్నావు. ఏమోవాడు తిరుగుతుండు, వాడి పద్ధతిగా బట్టలు వేసుకొని తిరుగుతుండు. నువ్వు ఇప్పుకొని చూపిస్తున్నావు కాబట్టి వాడు అట్లా చేస్తుండు. నువ్వు పద్ధతిగా చీర కట్టుకొని పోయిందని కూడా చూస్తున్నా, చూడమాను. ఏం రా బాడక ఇప్పుడు అన్నమాట ఇంకోసారి అని అంటే ఊపుట ఆడు మళ్ళీ కూడా చూడరు. నీ దండమెడతానే తల్లి అని పారిపోతాడు. నువ్వు ఈగిల పడితే వాడు ఈగిల పట్టే. తప్పు మనకడ పెట్టుకొని ఎంతసేపు ఉన్న మొగోందే తప్పు. ఏం తప్పు ఉంది? మొగోడు దొడ్డికాడు కుక్క ఎంత, మొగోడు అంత. ఆడవాళ్ళ కాడు ఉంటది ఏదైనా. నేను మొత్తం నా మొగోనికి తప్ప నేను అందరికి ఇప్పి చూపిస్తా. వాళ్ళందరూ నా అన్నలు, నా తమ్ముళ్ళు అంటే టికెట్లు కట్టుకొని చూస్తారు. మీ అన్న మీ తమ్ముళ్ళని
ఏ మొగోడు అనుకుంటుండు ఇవాళ అన్న తమ్ముడు చెల్లె అని ఎవ్వడు అనుకోడు. కొంతమంది సొంత చెల్లెలను చేసిన వాళ్ళు లేరా? ఎంతమంది ఉన్నారు. అలాంటి భారతదేశంలో పుట్టాను, ఇలా ఎందుకు పుట్టాను నేను అని మన నాన్వేషణ గాడు నీచంగా మాట్లాడిండు. మరి ఇప్పుడు చేతిలో నన్ను కాడిపోయిందా ఈ అనసూయ? చేతుల్లో నన్ను కట్టలు కట్టనిక పోయిందా? ద్రౌపది దేవిని అవమానించిండు, సీతాదేవిని అవమానించిండు. అంటే వీళ్ళందరికీ, ఈ మహిళా సంఘ పెద్దలందరికీ వాళ్ళ ఆడ మనుషులా కనిపించలేదా? అంటే దేవత కంటే పవిత్రమైంది అనసూయ. అందరు దండం పెట్టుకునే నేను కనిపిస్తుంది. ద్రౌపది దేవి కంటే సీతాదేవి కంటే పవిత్రమైంది అనసూయ. ఈ మహిళా సంఘ పెద్దలందరూ మరి ఏ సందులో పోయి అన్నారు? ఇప్పటి వరకు వాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకంటే ఇన్కమ్ లేదు. ఇన్కమ్ ఉంటే ముందుకు వచ్చి మాట్లాడతారు. అది కాదు, నిజంగా మీరు నిలబడ్డారు కదా, నిలబడ్డలు న్యాయం చేయండి. లేకపోతే సాపుడు ఆడి ఇంత కూటర్ తాగి ఇంట్లో వండుకోరు. అంతే తప్ప మీరు బయటకు వచ్చి ఈ దరిద్రమైన పెంట పెట్టి, ఈ నీచమైన పెంట పెట్టి అందరు మొగోళ్ళని ఆగం చేస్తున్నారు, ముసలోళ్ళు ఆగం చేస్తున్నారు, పిల్లల్ని ఆగం చేస్తారు. ఏమనంటే మా ఫ్రెండ్ పార్కులో పోయి చూడుపు, ఫ్రెష్ అమ్మాయి దొరుకుతా అంతోటు, ఫ్రెష్ అమ్మాయి దొరుకుతుంది అంతోటి. ఈ జనరేషన్ లో దొరకదు అనుకోకండి. మీ కాడికి వచ్చినప్పుడు అది ఫ్రెష్ అనుకోండి, మీరు బతుకుంటే. అది కూడా పెళ్ళైనాక నెలకో 2 నెలలకు మీరు బతుకుంటే అది ఫ్రెష్ అని అర్థం చేసుకోరు. ఒక్కొక్కటి బిస్కెట్లు ఇప్పిన కోడంట, చాక్లెట్ ఇప్పిన కోడంట, రీఛార్జ్ చేయడానికి కోడంట, పెళ్లి చేసుకోనికి ఇంకోడంట. ఇంతమందిని ఏం చేసుకుంటావే తల్లి నువ్వు? ఇంతమందితో చేసుకుంటున్నావు. మళ్ళీ ఇంకేంటంటే ఫ్రీడమ్ కావాలి. ఎందుకు ఆ ఫ్రీడమ్ అంటే మొగుడు పోయినాక ఇంకోటి రానికే ఫ్రీడమ్ కావాలి. అది మీ ఫ్రీడమ్. ఎందుకు అవసరమా ఇదంతా? ప్రియుడితో కలిసి అంటే చంపింది 20 టాబ్లెట్లు ఇచ్చి చంపడం జరిగింది బిర్యానీ. దాని గురించి తెలుసు? ఎందుకు తెలియదు? మహాప్రతిభత. పెళ్ళైనాక 20 ఏళ్ళకి గుర్తొచ్చింది దానికి. సంపి పక్కన పెట్టుకొని బ్లూ ఫిలిం చూసుకుంటున్నది అంటే దాని గురించి ఎంత పెద్దది. నిజంగా నేను ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళకి, మొగోళ్ళని చంపేటోళ్ళకి మాత్రమే చెప్తున్నా, వీళ్ళందరినీ తీసుకొని బార్డర్ లో పెట్టాలి. ఎందుకంటే ఎంత టెర్రల్ అసలు ఏ మైండ్ తల్లి మీ మైండ్ లో మనబోయా. వీళ్ళని తీసుకొని బార్డర్ లో పెట్టినా అనుకో, పాకిస్తాన్ ఒక్కొక్కరిని ఎట్లా మామూలుగా లేపారు. అనవసరంగా పాపం జవాన్లు చచ్చిపోతారు. కానీ వీళ్ళని తీసుకొని పెట్టాలి. వీళ్ళని పెట్టిరు అనుకో, రోజుకొని లేవట్టుకొని వస్తారు. వీళ్ళ టాలెంట్ తగలబెట్ట. దీనికి ఎంత ధైర్యం? ఎంత పెద్ద మొగోడైనా సచ్చినోడు ఉంటాడు, ఉండడు. ఇది అవతల వంట పెట్టి ఇది ఎంత మంచిగా వచ్చిందంటే, మరి నీకు ఇష్టం లేకపోతే వదిలేసాయి. 100 మందిలో తాళగట్టిన వాళ్ళు నాకు ఇష్టం లేదంటే అయిపోతుంది కదా. అంటే మొగుడు కావాలి, మొగుడుతో వచ్చిన ఆస్తి కావాలి, 1 పిల్లలు కావాలి. లాస్ట్కి వచ్చే వరకు అది బోర్ కొట్టే వరకు షోరూమ్ బండి కాదు కదా, మళ్ళీ షోరూమ్ బండి కోసం వెతుకుతారు. షోరూమ్ బండి కావాలి. షోరూమ్ బండి పాతగా అయిపోయింది, 20 ఏళ్ళు బోర్కు వచ్చింది. షోరూమ్ బండి అయితే బాగుంటది. మళ్ళీ అది బోర్కు వచ్చింది అనుకో, సిగ్గు ఉండాలరా నాయన. ఉంచుకున్న దానికోసము చేసుకున్నోని చంపి ఇవన్నీ చేస్తే రేపనాడు మిమ్మల్ని కూడా అట్లనే సాగుతుంటారు. నిజంగా కొంతమంది లందగొడుకులు కూడా అట్లా పాడైపోయారు. ఆంటీలు ఎంట వాడి పాడైతే రేంద్ర, మీరేం ఆంటీలు ఎంట వాడుతారు, అమ్మాయిలేమో ఆంటీని వేసుకొని తిరుగుతారు. అందుకే సెకండ్ అని మీకు దొరుకుతుంది. మీ మొహాలకి ఇప్పటి వరకు ఓడన్నా ఫస్ట్ హ్యాండ్ పెళ్ళని చేసుకున్నాడు ఓడని ఉండా? ఇప్పటి వరకు రన్ ఉండరా? ఎవడు లేడు. మన కాడికి వచ్చినప్పుడు అది ఫస్ట్ హ్యాండ్ అంతే. అది మీరు చెప్పినా కదా, 2 నెలలు 3 నెలలు బతుకుంటే అది దేవుని దయ వల్ల. అది అసలు అంత నీచంగా భర్తను చంపేసి ఏం చేసా, ఎన్ని పొద్దున్న లేసావే. ఇంత ముందుకేం ఆడలను చంపేది అని వచ్చింది. ఇప్పుడు అట్లా కాదు, మొగోళ్ళనే చంపుతున్నారు. మొగోళ్ళ మీద బాగా కంకణం కట్టుకున్నారు వీళ్ళంతా. వీళ్ళందరినీ తీసుకొని అదే బార్డర్లో పెట్టినాం అనుకో, మనకి ఏ బాధ ఉండదు, మనశ్శాంతిగా పడుకోవచ్చు. సిగ్గు శరం ఏం లేదు. ఒక్కటి జరుగుతుంటే కూడా ఇంకో దానికన్నా ఆలోచన రావట్లేదా? అరే ఇంత సోషల్ మీడియా ఉంది, ఇప్పుడు నేను అదే చేస్తున్నా, లేకపోతే దొరికిపోతా, ఇజ్జత పోతుంది, మానం పోతుంది, మన ఫ్యామిలీ వల్ల కూడా ఇబ్బంది అవుతుంది అన్న ఆలోచన కూడా వస్తలేదు. సంపుడు ఇదేం సంపుడేమో. గుళ్ళ పొట్టేలు మాత్రం అది బలిస్తారు వీళ్ళని. అమ్మవారి దగ్గర గుళ్ళ పొట్టేళ్ళని ఎట్లా బలిస్తారో అట్లా బలిస్తారు మొగోళ్ళని. ఏమనికి బలిస్తారు? దేవతలకు కూడా కాదు, ఉంచుకున్న మీండనికి. మళ్ళీ దేవుళ్ళకి ఇస్తున్నారు అంటే అది ఒక అర్థం ఉంటుంది. వాళ్ళకి ఇవ్వట్లేదు ఉంచుకున్న మీండని. ఈ ఇళ్ళ పార్కులో పోయి చూస్తే మరీ దారుణం. స్పెషల్ కాసులు అంట, స్పెషల్ కాసులు. ఏడవన్నీ స్పెషల్ కాసులు అంటే ఈడులు వచ్చి పంపి, పార్కులు వచ్చి పంపి చెట్ల కింద, అది స్పెషల్ కాసు. ఇంకా వీళ్ళ అమ్మ నాన్నలు కూడా అబ్బా నా బిడ్డ నా కొడుకు తెగ పీక్ కట్టలు కట్టి వచ్చిరని షాయలు ఇస్తారు. ఇంకా అమ్మ ఏం కావాలి, స్నాక్ ఏం కావాలి, కట్టలు కట్టి వచ్చిన పోయి ముద్దులు పెట్టుకొని అల్ల పొదలల్లని
ఇంత దారుణంగా అవుతుంటే కూడా మా పిల్లలకు ఫ్రీడమ్. ఎందుకు ఫ్రీడమ్ అంటే మొగని సంపనీకి. ఫ్రీడమ్ అనేది మనం ముందుకెళ్ళడానికి ఫ్రీడమ్ కావాలి. సమాన హక్కుల కోసం పోరాడినాం కదా, సమాన హక్కులు వచ్చినాయి కదా, ఫ్రీడమ్ ఉంది. దేనికోసం? మంచి కోసం వాడు ఫ్రీడమ్. ఇప్పుడు సొసైటీలో అనాథలు ఉన్నారు, వాళ్ళకి ఇంత అన్నం పెట్టే దాంట్లో ఫ్రీడమ్ అడుగు, సంపాదించే దాంట్లో అడుగు, 10 మందిని బాగుపరిచే దాంట్లో అడుగు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమని చేయలేదనుకో, ఈ సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు, మరి నువ్వు కట్టలు కట్టనిక్కున్నావు, వాడిని ఓనో చేయలేదు అంటున్నావు కదా. నువ్వు భారతదేశంలో ఉంటున్నావు, ఒక మహిళ అయినా ఒక మగ మనిషి ఎవరికైనా హక్కు ఉంటది. రోడ్ అంటే ఒక కుక్క చేస్తే రోడ్డు మీద అట్లే పక్క నుంచి పోతారు, దాన్ని తీసి పక్కకి వెయ్యరు. అప్పుడు అప్పుడు అది ఫ్రీడమ్ కాదు. మనది కాదులే, అది మనది కాదు, మనకు సంబంధం లేదు. కానీ తిట్టడం వల్ల మాత్రం ముందుంటాం. అంటే ఎందుకని చెప్పేసి పెళ్ళైన తర్వాత ఇలా వాళ్ళకి ఆల్రెడీ సంతానం ఉండి కూడా భార్య భర్తలు వాళ్ళ అండర్స్టాండింగ్ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల అని చెప్పేసి ఇలాంటి అన్న ఇంతసేపు చెప్పింది అదే కదా, బండి బోర్కి వచ్చింది, సో మరి షోరూమ్ బండి కావాలి కదా, అంతే, ఆడ ఏం లేదు. సరే వాళ్ళకు డివోర్స్ అనే ఒక ఆప్షన్ లేదని అంటే ఉందని, మరి ఆస్తి కావాలిగా, నువ్వు ఇస్తావా? డివోర్స్ అని తీసుకుంటే ఆస్తి అనేది మరి ఇయ్యరు కదా, సగం ఇస్తాడు. అదే వీళ్ళు లేవట్టినావు అనుకో మొత్తం వస్తుంది, అంతే. అంటే దేనికని చెప్పేసి వాళ్ళు అలా తయారవుతున్నారు. నేను తలపేరు చెప్తాను, కోల్పెట్టింటేట. నేను చెప్పేది అదే. ఇప్పుడు మొగడు మొత్తం పోయిండు అనుకో, ఆస్తి వస్తుంది, సానుభూతి వస్తుంది, సొసైటీలో పేరు ఉంటది, చుట్టాలు ఉంటారు, అందరు ఉంటారు. ఇప్పుడు విడాకులు తీసుకున్నా మొగడు వదిలేసింది అంటారు. ఇట్లా అనుకో, అయ్యో మొగడు చచ్చిపోయింది అని ఈ జావదెంగింది ఎవరికి తెలియదు. అది ఫ్రీడమ్. సో మీరు ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు అయితే పెళ్లి చేసుకోపోయే వాళ్ళం కానీ వీళ్ళని మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? జనాలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పడం లేదు కానీ మొగోళ్ళని కొన్ని రోజులు బతకనీరు అని చెప్తున్నా ఆడవాళ్ళకి, అందరు ఆడవాళ్ళకి అదే చెప్తున్నా. కొన్ని రోజులు మంచి అంతకి, ఎందుకంటే మళ్ళీ మొగోళ్ళు లేకపోతే ఇబ్బంది అవుతుంది. దయచేసి మొగోళ్ళని చంపకండి. మీకు ఇష్టం లేకపోతే వదిలేసేరు, వాడిని వేసుకుని చెప్పకుండా నైట్లు వేసిపోరు. ఎవడు మిమ్మల్ని అడగడు. అబ్బాయిలు సగం మంచోళ్ళు సగం చెడ్డోళ్ళు. ఏం చెప్తున్నా అంటే మీరు మంచిగా చూసుకుంటే అది కూడా లేచిపోదు. మీరు కూడా కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు పక్కింటి ఆడితే మీకు మంచిగా ఉన్నప్పుడు పక్కింటి మొగడు కూడా దానికి మంచిగా ఉంటాడుగా. తప్పు మన ఇద్దరి కాడ ఉంటది, ఒక్కరి కాడ ఉంటదని కాదు. ఇప్పుడు నీకు రోడ్ ఏంటో పోతే ఆ పిల్ల బాగుంది, నువ్వు దాన్ని కరెక్ట్ చూడలేదు అనుకో, దీనికి ఇంకోటి నచ్చుతాడు. అందుకే గిట్ల చంపి డ్రమ్లలో పెడతారు. నెక్స్ట్ నువ్వు కాకుండా చూసుకో. ఖచ్చితంగా అదే జరుగుతుంది. దయచేసి ఇష్టం లేకపోతే వదిలేసేయండి. 100 మందిలా పెళ్లి చేసుకున్నాం కదా, అదే 100 మంది అవసరం లేదు, 10 మందితో చెప్పండి, మీ అమ్మ నాన్నకే చెప్పండి, నాకు ఇష్టం లేదని చెప్పండి, అయిపోతుంది. అంతటితో అయిపోతుంది ఇంకా. కానీ ఒక ప్రాణం తీసే హక్కు మనకు లేదు. ఎవరికైనా సరే ఒక ప్రాణం తీసే హక్కు మనకు లేదు. 9 నెలలు కని మోసి తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. మీరు కూడా పిల్లలు అంటున్నారు, ముసలోనికి దసరా పండుగ అన్నట్టు మీకేం పోయగలచ్చు. ముసలోడు కూడా చంపాం. మన రీసెంట్ గానే చూసాను నేను. 50 ఏళ్ళ ముసలోడు 30 ఏళ్ళ దాన్ని నర్సును ఉంచుకొని భార్యను చంపేసి, ముసలోనికి కుసుమరోగం అన్నట్టు ముసలోళ్ళకి ఈ ముసలోళ్ళు కూడా ఇట్లా నన్ను పాడైపోయాడు. మీకు ఇష్టం లేకపోతే వదిలేసేయండి, ఎవ్వడు అడగడు. అందుకే కోర్టు కూడా మీకు సుప్రీం కోర్టు కూడా ఇచ్చింది, ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోండి అని చెప్పింది. అంతే తప్ప చంపకండి. దయచేసి ప్రతి ఒక్కరికి అది చెప్తున్నా. ఈ పార్కులలో అట్లా తిరిగి సెకండ్ హ్యాండ్ బండ్లు తీసుకొని వానపానానికి ఎందుకు వేస్తారే తల్లి? మీరు మీరు లవ్ చేస్తున్నారు కదా, అదే ధైర్యంగా చెప్పురే, మీ ఇంట్లో బట్టలు ఇప్పిస్తే అందుకోడా అంట, బాసనలు తొమ్ముతందుకు కూడా అంట, బట్టలు తందుకోడా అంట. ఇవన్నీ అవసరమా? ఓకే.